హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఒక డిఫరెంట్ అయినటువంటి కమ్మటి బజ్జీలను తయారు చేసుకోవడం చూసేద్దామండి. నార్మల్గా ఉల్లిపాయ పకోడీ కానీ, ఉల్లిపాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇలాంటివి కామన్గా చేసుకుంటుంటాము. రోజు మనం అవి తిని బోర్ కొట్టినప్పుడు ఇంకా ఎక్కువ పోషకాలతో కూడిన ఇలాంటి బజ్జీని ఒకసారి ట్రై చేయండి. దీని పేరు ఏంటి అంటే బీరకాయ బజ్జీ అండి. ఎప్పుడన్నా పిల్లలకి వర్షాలు పడుతుంటాయి, ఈవినింగ్ టైమ్స్ స్నాక్ కావాలి అనుకున్నప్పుడు, స్కూల్ నుండి పిల్లలు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఎంతో పోషకాలతో నిండిన ఇటువంటి బజ్జీని ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కమ్మగా తినేస్తారు అందరూ కూడా. దీనికోసము లేతగా మంచిగా ఉన్న బీరకాయలు సెలెక్ట్ చేసుకోవాలి. బీరకాయ లేదా తురాయి అంటారు, తోరి అంటారు, తర్వాత రిచ్ గార్డ్ అంటారు, ఏదైనా ఒకటి. ఇందులో మనకు బాగా అధికంగా ఫైబర్ ఉండడం వల్ల చాలా మన గట్ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది స్పెషల్గా ముందుగా మనము ఒక కొంచెం అట్లా టేస్ట్ చేయాలండి. ఇది చేదుగా ఉంటే అసలు మనము వాడకుండా అవి పక్కన పెట్టేసేయాలి. మంచిగా క్వాలిటీగా ఉన్న బీరకాయలు మనము సెలెక్ట్ చేసుకొని పైన పీల్ తీసేసుకోవాలండి. తొక్క కావాలంటే పెసరట్టులో చట్నీలో అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా పొడుగున సన్నటి ముక్కలు ఈవెన్గా ఉండేటట్లు చూసుకోవాలి. టేస్ట్ చేయడం కంపల్సరీ అండి. ఒకవేళ చేదు ఉంటే అది మాత్రం తినవద్దు. ఇప్పుడనే కాదు, ఏదైనా మనము వేపుళ్ళు కానీ, కూరల్లో అలా చేసుకుంటున్నా కానీ బీరకాయ చేదుకుంటే కొంతమంది అలానే మంచిదని వాడేసుకుంటుంటారు. కానీ అవి ఎప్పటికీ వాడకూడదు అనమాట. పొడుగుగా ఈవెన్గా ఇట్లా స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత దానిపైన నేను ఏం చేశానంటే చెప్పగా లేకుండా కాస్త సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ను యాడ్ చేశాను. తర్వాత శనగపిండి 1 కప్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఇది జల్లించి పెట్టేశాను నేను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు నేను పసుపు పొడి యాడ్ చేశాను. టేస్ట్ని బట్టి మీరు రెడ్ మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇవి బీరకాయలు అంటే కాస్త స్వీట్, కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్వీటిష్గా ఉంటుంది. కాస్త కారపొడి ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందని నేను కాస్త ఎక్కువ వేసాను. మీరు కావాలంటే వేయించుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవద్దు. ఇది రోస్టెడ్ జీరా పౌడర్ అండి. ఇది ఒక 1/4 టీ స్పూన్ వరకు అలా వేసుకున్నాను. తర్వాత వంట సోడా అండి. మామూలుగా మనము ఇడ్లీ దోశల్లో వేసుకుంటున్నాం కదా, అది వంట సోడా ఒక చిటికెడు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే నూనె ఎక్కువ పీల్చేస్తుందండి. అందుకని జాగ్రత్తగా చిటికెడంతా వేసుకోవచ్చు. తర్వాత వాము లేదా క్యారమ్ సీడ్స్, ఇవి కూడా నేను 1/2 టీ స్పూన్ వరకు వేసి ఇలా కాస్త నలిపి వేసేసుకున్నాను. సో దట్ మనకు డైజెషన్కి ప్రాబ్లం ఉండదు. శనగపిండి ఎలా అంటే కొంతమందిలో ఇండైజెషన్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా రావచ్చు. కాబట్టి ఈ మనము వాము వేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం వేసుకున్న డ్రై మసాలాస్ అన్నీ శనగపిండిలో చక్కగా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకొని మనము పోరింగ్ కన్సిస్టెన్సీ అండి, మామూలుగా బజ్జీలు వేసుకుంటుంటాం కదా, అలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కాస్త వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత క్రిస్పీనెస్ కోసము, ఎక్స్ట్రా టేస్ట్ కోసము కాస్త రైస్ ఫ్లోర్ లేదా బియ్య పిండిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను యాడ్ చేశానండి. ఇక బీరకాయలో మనకు ఒకసారి హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇందులో వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా ఇది బూస్ట్ చేస్తుందండి. తర్వాత హెల్తీ విజన్ అంటే ఐసైట్ కూడా చాలా మంచిదన్నమాట. డైజెషన్ కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ కూడా ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకు వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బాడీని కూడా మనకు ఇది హైడ్రేటింగ్గా ఉండడానికి పనికొస్తుంది. డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. ఎనిమియాను కూడా ఇది నివారిస్తుందండి. ఎసిడిటీ ఉన్నా కూడా బీరకాయ జ్యూస్ అలా మనం పచ్చిగా తీసుకోవచ్చు అనమాట. గట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల బీరకాయ చాలా చలువ చేసే గుణం ఉంటుందంటారు. తర్వాత బాగా వేడి అయిన ఆయిల్లో ఒక్కొక్క బీరకాయ తీసుకొని మనము స్లైస్ని తీసుకొని నార్మల్గా మనము మిర్చి బజ్జీ వేసుకుంటుంటాం కదా, అలా ముంచి వేడి ఆయిల్లో వేసుకోవాలండి. ఫాస్ట్గా వేసుకోవాలి. స్లోగా మంట పెట్టుకుంటే ఏమంటే మనకు ఆయిల్ ఎక్కువ పీల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా ఫాస్ట్గా ఒక్కొక్కటిగా వేసేసుకొని జాగ్రత్తగా, మరి ఎక్కువ ఓవర్లోడ్ చేయకుండా మీ కడాయి కెపాసిటీని బట్టి, ఆయిల్ని బట్టి వేసుకోవచ్చు. చూడండి ఎంత ఇవి ఫ్లఫీగా వస్తున్నాయి కదా. రుచిలో మాత్రము కమ్మగా చాలా చక్కగా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్గా ఇది చేసి ఇవ్వచ్చండి. ఎక్సెస్ ఆయిల్ అంతా మనం ఇలా టిష్యూ పేపర్లో కానీ, కిచెన్ టవల్లో కానీ అలా వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలాగే ఎన్ని బ్యాచెస్గా మనకు ఎన్ని ఉంటాయి అన్ని బ్యాటర్లో ముంచడము. బీరకాయలు మనం ఆల్రెడీ దాంట్లో ఉప్పు, మనము కారము స్ప్రింకిల్ చేయడం వల్ల ఆ సప్పదనం అనేది కూడా ఉండదన్నమాట.
నార్మల్గా ఈ రకరకాల మనము ఆలు బజ్జీలు, మిర్చి బజ్జీ వేసుకుంటుంటాము. ఈసారి తప్పకుండా బీరకాయ తెచ్చుకున్నప్పుడు ఒక ఒక బీరకాయ తీసుకొని ఇలా ట్రై చేయండి. పిల్లలు మరీ మరీ అడిగించుకొని ఇవే చేయాలి మమ్మీ అనే డిమాండ్ చేస్తారండి. వేడి వేడిగా వేస్తే ఆ హ్యాపీనెస్, ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మీరు మీ పిల్లలకి అందరికీ వడ్డించి మీరు కూడా చక్కగా ఈ బీరకాయ బజ్జీని ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. చూడండి వేడి వేడిగా మిరపకాయ బజ్జీలని, పచ్చిమిర్చి కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసి కాస్త ఉప్పేసి పెట్టేశాను. ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.